ఈటీవీ ఆధ్వర్యంలో ఒంగోలులో జరగనున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లు సమర్పిస్తున్న కార్తీక దీపోత్సవం మరికొద్దిసేపట్లో ఒంగోలు మినీ స్టేడియంలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఈ దీపోత్సవం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే గ్రౌండ్లోకి మహిళలు పెద్ద సంఖ్యలో గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో ప్రారంభం కాబోయే ఈ దీపోత్సవం రాత్రి 8 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రాత్రి 6 గంటల నుంచి 8 గంటల వరకు లైవ్ టెలికాస్ట్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్లు ప్రసారం చేయబోతున్నాయి. 6 గంటలకు మొదట వేద పండితుల వేదఘోషతో, వేద పఠనంతో, వేద మంత్రోచ్చారణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సహజంగా పూజ ప్రారంభానికి ముందు దీపం వెలిగించటం, చివరిలో హారతి దర్శించుకుని ఏ పూజ అయినా ముగుస్తుంది. అలాగే ఇక్కడ కూడా స్థానిక ప్రముఖులైనటువంటి ఎమ్మెల్యే, అలాగే జిల్లా కలెక్టర్, అనేక మంది ప్రముఖులు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. జ్యోతి ప్రజ్వలన ముగిశాక ఈ కార్యక్రమానికి ముందుగా గణపతి పూజ ఉంటుంది. గణపతి ఆరాధన తర్వాత ఆంజనేయ స్వామి అష్టోత్తర కార్యక్రమం ఉంటుంది. అది అయిన తర్వాత ప్రవచనం ఉంటుంది. 2014 నుంచి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి ఈ దీపోత్సవాలు ప్రజల్లోకి విశేషంగా వెళ్ళాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో ఈటీవీ దీపోత్సవాలకు విశేష ఆదరణ ఉంది. జిల్లా కేంద్రాలతో పాటు చిన్న చిన్న సెంటర్స్లో కూడా ఈటీవీ ఈ కార్యక్రమాలని, దీపోత్సవం కార్యక్రమాలని గత దశాబ్ద కాలంగా నిర్వహిస్తుంది. ఈ కార్తీక మాసంలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అమరావతి, తణుకు, నెల్లూరు, తిరుపతి, ఈరోజు ఒంగోలు సెంటర్స్లో ఈ దీపోత్సవం జరుగుతూ ఉంది. ఈ దీపోత్సవంలో ప్రధానంగా ఉండేటువంటిది ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క ఆధ్యాత్మిక అంశంపై ప్రవచనాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నాయి. ఈరోజు జరగబోయేటువంటి ప్రవచనానికి విజయవాడ నుంచి ప్రముఖ ఆగమ పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి రాబోతున్నారు. శ్రీ రాజగోపాల చక్రవర్తి ఈరోజు ద్వాపర యుగం ఎలా ప్రారంభమైంది, కలియుగం ఎలా అంతమైంది, శ్రీకృష్ణుడి నిర్యాణం ఎలా జరిగింది, పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఎలా పరిపాలించారు, ఎంతకాలం పరిపాలించారు, పాండవులు ఎలా కన్నుమూశారు, అనేక పురాణ రహస్యాలను ఆయన ఇవాళ ప్రవచనంలో వివరించబోతున్నారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆధ్యాత్మిక అంశంపై, పురాణ రహస్యాలపై ఈటీవీ దీపోత్సవంలో ప్రవచనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మహిళా భక్తులకు ఈటీవీనే సమస్తము ఉచితంగా అందిస్తుంది. పూజా సామగ్రిలో 365 ఒత్తులు, నూనె, పుష్పాలు, పసుపు, కుంకుమ వంటి అనేక పూజా ద్రవ్యాలను ఉచితంగా ఈటీవీ అందిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా భక్తులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికే మైదానం బయట అనేక వందల మంది మహిళలు మైదానం చుట్టూ వచ్చి ఎదురు చూస్తున్నారు ఈ దీపోత్సవంలో పాల్గొనడం కోసం. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దీపోత్సవానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ దీపోత్సవంలో ప్రధానంగా నవవిధ భక్తి అని అంటారు. అంటే 9 రకాలుగా భగవంతుడిని ఆశ్రయించడానికి, భగవద్ అనుగ్రహం పొందడానికి 9 రకాలైన భక్తి మార్గాలను మన పెద్దలు సూచించారు. ఆ 9 భక్తి మార్గాలు దర్శనం, అర్చనం, కీర్తనం వంటివి ఉన్నాయి. ఆ అన్నిటినీ కూడా ఈ దీపోత్సవం కార్యక్రమంలో చేర్చడం జరిగింది. వేదికపై ఉండేటువంటి వేద పండితులు వచ్చిన భక్తులతో సశాస్త్రీయంగా శాస్త్రం చెప్పినట్లుగా ఈ కార్యక్రమాన్ని వారితో పూజలు నిర్వహింపచేస్తారు. ఈ పూజలో పాల్గొనేటువంటి భక్తులు దీపాన్ని, కార్తీక దీపాన్ని 365 ఒత్తులను వెలిగించి సంవత్సరం మొత్తం 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించినటువంటి విశేష పుణ్యాన్ని కార్తీక పురాణం పేర్కొంది. ఈ 365 ఒత్తులు వెలిగించి చివరిలో నక్షత్ర హారతిని ఇవ్వటంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది 8 గంటలకు. నక్షత్ర హారతి అంటే 27 నక్షత్రాలతో కూడినటువంటి 27 హారతులను కలిపి నక్షత్ర హారతిగా సమర్పిస్తారు. అంటే 27 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఎటువంటి జాతక దోషాలను తొలగిపోయేలాగా నక్షత్ర హారతిని ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న, అలాగే టీవీల ద్వారా చూసేటువంటి వాళ్ళు కూడా తమ తమ గోత్ర నామాలతో ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని ఈటీవీ రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఈటీవీ దీపోత్సవంలో పాల్గొంటున్నటువంటి వారే కాకుండా చూస్తున్నటువంటి వారికి కూడా ఈటీవీ దీపోత్సవం అనేది ఒక గొప్ప నేత్రోత్సవంగా
అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీరామ్, ఈటీవీ న్యూస్, ఒంగోలు. ఓవర్ టు స్టూడియో.